కార్తీక మాసం చివరి రోజు. ఈ మాసం మొత్తానికి కలిపి ఈ వీడియో చూస్తే చాలు మీ కష్టాలు తీరుతాయి. కార్తీక మాసంలో అత్యంత అమోఘ ఫలితాన్ని, అష్ట ఐశ్వర్యాలను, ఆయురారోగ్యాలను ఇచ్చే సత్యనారాయణ స్వామి వ్రత కథలు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. ఒకరోజు నైమిసారణ్యంలో సౌనకాది మునుల వద్దకు సూత మహర్షి చేరుకున్నారు. సూత మహర్షి గొప్ప తపస్శాలి. ఆయనకు సకల సపర్యలు చేసిన పిదప సౌనకాది మహామునులు ఇలా అడిగారు: మహర్షి, మానవులు ఏ వ్రతం చేస్తే కోరిన కోరికలు తీరి అష్ట ఐశ్వర్యాలను, ఆయురారోగ్యాలు ఫలించి ఇహలోకంలో పరలోకంలో సిద్ధిని పొందుతారో, ఏ తపస్సు చేస్తే లబ్ధి పొందుతారో వివరంగా చెప్పగలరని వేడుకొనగా, వారి మాటలు విన్న సూత మహర్షి, ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వం ఒకప్పుడు దేవర్షి అయిన నారదుడు శ్రీ మహావిష్ణువును మీరు అడిగినట్లుగానే అడగగా, శ్రీ మహావిష్ణువు దానికి స్వయంగా నారద మహర్షికి చెప్పిన దాన్ని మీకు చెప్తాను వినండి అని చెప్పసాగాడు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. పూర్వం నారదుడు సర్వలోకాల అనుగ్రహం పొందటానికి భూలోకానికి వచ్చాడు. భూలోకంలో పూర్వజన్మ కర్మ ఫలితం వల్ల మరలా జన్మలు ఎత్తుతూ అనేక బాధలను అనుభవిస్తున్న మానవులను చూసి జాలిపడి వారి కష్టాలను తీర్చే ఉపాయం ఏది అని విష్ణులోకంలో అయిన వైకుంఠం చేరుకున్నాడు. విష్ణులోకంలో చతుర్భుజుడైన శంఖచక్ర గదాధురుడైన పద్మాలను ధరించి ఉన్న శ్రీహరిని చూసి నారద మహర్షి ఇలా స్తుతించాడు: ఎవరి రూపాన్ని దర్శించినా పాపాలు తొలగుతాయో, ఏ పాదచరణాలను పూజించినా కష్టాలు తీరుతాయో అటువంటి ఆది మధ్యాంతరహితుడైన గుణాత్ముడైనటువంటి మహాపురుషుడైనటువంటి నీకు భక్తితో నమస్కరిస్తున్నాను అని పలికాడు. అటు పిమ్మట విష్ణుమూర్తి నారదుని సాదరంగా ఆహ్వానించి, ఓ నారద మహర్షి, నీవు వచ్చిన కారణం ఏమిటి అని పలికాడు. అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుని చూసి ఈ విధంగా ప్రార్థించాడు: నారాయణ, భూలోకంలో మానవులు నానా విధాలుగా కష్టాలు అనుభవిస్తున్నారు. వారికి కష్టాలు ఎలా తొలగిపోతాయి, ఇందుకు ఏదైనా ఉపాయాన్ని విన్నవించగలరని కోరాడు. దానికి శ్రీహరి ఇలా చెప్పారు: నారదముని, నీవు లోకానికి శ్రేయస్సును కలిగించే విషయం అడిగావు. అందుకు ఒక వ్రతం ఉంది, అదే సత్యనారాయణ వ్రతం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు ఇహలోకంలో సకల ఐశ్వర్యాలను పొంది అంత్యమున మోక్షాన్ని పొంది నన్ను చేరుతారని తెలిపాడు. నారదుడు ఇలా ప్రశ్నించాడు: ఓ నారాయణ, ఆ వ్రతం ఆచరించే విధానం ఏమిటి? ఆచరించడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని ఇది వరకు ఎవరైనా ఆచరించారా? వివరంగా చెప్పండి అని అడిగాడు. అందుకు విష్ణువు ఇలా చెప్పాడు: సత్యనారాయణ వ్రతము సకల దుఃఖాలను నివారిస్తుంది, అదేవిధంగా అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది, సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదిస్తుంది, అన్నిటిలో విజయాన్ని కలిగిస్తుంది అని చెప్పారు. ఈ సత్యనారాయణ వ్రతాన్ని వైశాఖ మాసంలో కానీ, మాఘమాసంలో కానీ, లేదా కార్తీక మాసంలో ఏకాదశి కానీ, పూర్ణిమ తిథి కానీ, లేదా కార్తీక మాసంలో ఏ తిథి నాడైనా సత్యనారాయణ వ్రతాన్ని శుభతిథుల్లో చేసుకున్న వారికి కష్టాలు తొలగి, దారిద్ర్యం తొలగి, అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తొలతూగుతారు అని సమాధానమిచ్చాడు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించే రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి స్నానాధికాలు పూర్తి చేసుకొని ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో నిశ్చలమైన మనసుతో దేవాది దేవుడైన శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహం పొందటానికి ఈ వ్రతాన్ని ఆచరించాలి అని మనసులో ధ్యానం చేసుకొని నమస్కరించుకోవాలి. అదేవిధంగా సంకల్పం చెప్పుకొని మధ్యాహ్న సమయంలో కూడా కర్మానుష్ఠానాలు నెరవేర్చి సాయంకాలం మళ్ళీ సంధ్యా సమయంలో స్వామివారికి దీపారాధన చేసి వ్రతాన్ని ఆచరించాలి. పూజాస్థలంలో గోమయంతో అలికి వరిపిండితో ముగ్గులు వేసి 5 రంగుల చూర్ణంతో ముగ్గులు పెట్టి దానిపైన తెల్లని నూతన వస్త్రాన్ని పరిచి దానిపైన బియ్యాన్ని పోసి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కలశం శక్తి కొలది వెండితో కానీ, రాగితో కానీ, ఇత్తడితో కానీ, లేదంటే మట్టితో కానీ చేసుకోవాలి. తర్వాత ఆసనంపై మళ్ళీ కొత్త నూతన వస్త్రాన్ని పరిచి దానిపైన సత్యనారాయణ స్వామి ప్రతిమని కానీ, సత్యనారాయణ స్వామి పటాన్ని కానీ, విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించుకోవాలి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తరువాత ముందు వినాయకుడికి పూజ చేసుకోవాలి. తర్వాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుని, పార్వతీదేవిని, సూర్యుడు మొదలైన ఇతర దేవతలను, నవగ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అదేవిధంగా అందరి దేవతలని పూజించాలి. విఘ్నేశ్వరుడు మొదలైన 5 దేవతలను కలశానికి ఉత్తరంలో మంత్రంతో ఉత్తర సమాప్తిగా ప్రతిష్ఠించాలి. తర్వాత అష్టదిక్పాలకులను
తూర్పు మొదలైన 8 దిక్కుల్లో ప్రతిష్ఠించుకొని పూజించాలి. తర్వాత సత్యనారాయణ స్వామి కలశంని పూజించాలి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని స్త్రీలు పురుషులు అనే భేదం లేకుండా ఎవరైనా ఈ వ్రతాన్ని చేసుకొనవచ్చును. స్వామివారికి నైవేద్యంగా అరటిపండ్లు, ఆవు పాలు, అదేవిధంగా గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం, అది లేకపోతే బియ్యపు నూక, చక్కెర లేదా బెల్లం ఇవన్నీ సమానంగా కలుపుకొని ప్రసాదంగా తయారు చేసుకుని స్వామివారికి నివేదన చేయాలి. ఈ విధంగా నైవేద్యం నివేదించిన తరువాత బ్రాహ్మణులకు యథాశక్తిగా దక్షిణ తాంబూలాలని ఇచ్చి కథ ప్రారంభం చేసుకోవాలి. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాలను ఆలపించాలి. భూలోకంలో కలియుగంలో ఇష్టకామితార్థాలను సిద్ధించుకోవడానికి అత్యంత సులభమైన మార్గమే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. అదేవిధంగా సత్యనారాయణ స్వామి వ్రతంలో ద్వితీయ కథ. ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వం ఈ వ్రతం ఆచరించిన వారి కథ చెప్తాను వినండి అని చెప్పడం ప్రారంభించారు సూత మహర్షి. పూర్వం కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను అత్యంత దరిద్రుడు కావడంతో అన్న వస్త్రాలు లేక ఆకలి దప్పులతో బాధపడుతూ ప్రతి ఇంటికి ఆహారం కోసం తిరుగుతూ ఉండేవాడు. భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు కాబట్టి ఆ బ్రాహ్మణుడు దుర్భరమైన కష్టాలను అనుభవించడం చూసి తాను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఆ పేద బ్రాహ్మణుడికి ఎదురుగా నిలబడి, ఓ బ్రాహ్మణ, నీవు వేద పండితుడివై ఉండి ఇలా దరిద్రాన్ని అనుభవిస్తూ ఎందుకు తిరుగుతున్నావు అని ప్రశ్నించాడు. అంత మాత్రాన ఆ బ్రాహ్మణుడు, ప్రభు, నేను అత్యంత దరిద్రుడను, భిక్షాటన చేసి జీవిస్తున్నాను, చాలా కష్టాన్ని అనుభవిస్తున్నాను అని బదులు చెప్పాడు. అందులోకి శ్రీహరి, ఓ బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారము. ఆ సత్యదేవుణ్ణి సేవించినట్లయితే, పూజించినట్లయితే అన్ని కష్టాలు తీరిపోతాయి. కాబట్టి నువ్వు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించమని ఆ బ్రాహ్మణుడికి సలహా చెప్పారు. వ్రత విధానాన్ని కూడా ఆ వృద్ధ బ్రాహ్మణుడికి స్వామివారు విశదీకరించి అంతర్ధానమయ్యారు. వెంటనే ఆ దరిద్ర బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి వ్రతము రేపు చేస్తాను అని మనసులో సంకల్పించుకున్నాడు. ఆ రోజు రాత్రి ఉత్సాహంతో నిద్ర పట్టక చెరువులో గడిపి మరుసటి రోజు ప్రాతకాలంలో లేచి నిత్యకృత్యాలు నెరవేర్చుకొని ఆ రోజు తప్పకుండా వ్రతం ఆచరించాలి అన్న మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. భిక్షాటనకు బయలుదేరాడు. పూజకు కావలసిన సామాగ్రిని తెచ్చుకోవటానికి భిక్షాటనకు బయలుదేరాడు. ఆ రోజు బ్రాహ్మణుడికి ఏ రోజు రానంత ద్రవ్యం వచ్చింది. అతను తన బంధువులను పిలిచి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాడు. వ్రత ప్రభావం వలన బ్రాహ్మణుడు ప్రతి మాసంలో కూడా విడవకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నాడు. ఆ వ్రత ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడికి దరిద్రం తొలగి అతను సంపన్నుడయ్యాడు. ఆ విధంగా చేయడం వలన ఆ బ్రాహ్మణుడు అష్టైశ్వర్యాలు పొందడమే కాకుండా అతనుకున్న పాపాల నుండి విముక్తుడయి అతను మోక్షాన్ని పొందాడు. మోక్షాన్ని పొంది చివరికి అతను శ్రీహరిని చేరాడు. ఈ వ్రతం ఆచరించిన వారు సకల దుఃఖాల నుండి విముక్తి పొంది సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఓ మునులారా, ఈ విధంగా ఆ శ్రీహరి నారదుడికి చెప్పిన ఈ వ్రతం ఇప్పుడు మీకు తెలిపాను అని చెప్పాడు. ఆ బ్రాహ్మణుని అనుసరించి ఎవరి వ్రతం చేస్తారో సవివరంగా తెలపండి అని మునులను ప్రశ్నించాడు సూత మహర్షి. ఈ విధంగా చెబుతూ, పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు ఈ వ్రతం ఆచరిస్తూ ఉండేవాడు. భక్తి శ్రద్ధలతో బంధువులను, సర్వజనులను, వచ్చిన వారిని ఆనందంతో వ్రత కథను చెప్తూ ఉండేవాడు. ఆ సమయంలో ఒక కట్టెలు అమ్ముకునేవాడు అమితమైన ఆకలి దప్పులతో ఉన్నా కూడా బ్రాహ్మణుడు చేస్తున్నంతా చూసి, ఓ మహాత్మా, మీరు చేస్తున్న వ్రతం ఏమిటి? ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి? ఈ వ్రతం చేయటం వలన కలిగే ఫలితం ఏమిటి? దయతో నాకు చెప్పగలరు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నాయన, ఇది సత్యనారాయణ వ్రతం. ఈ వ్రతం ఆచరించడం వలన సకల కోరికలు సిద్ధిస్తాయి, దారిద్ర్యం నివారించబడుతుంది, శ్రీహరి వారి యొక్క మోక్షం సకల పాపాలు నశిస్తాయి, మోక్షం లభిస్తుంది అని సమాధానం చెప్పాడు. అంతటా కట్టెలు అమ్ముకునేవాడు సంతోషించి దాహం తీర్చుకొని ప్రసాదాన్ని తీసుకొని భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కట్టెలు అమ్ముకునేవాడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయాలని నిశ్చయించుకున్నాడు. మరుసటి రోజు పుల్లల కావిడి భుజంపై పెట్టుకొని ఈరోజు పుల్లలు అమ్మి వచ్చిన ధనంతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తానని సంకల్పించుకున్నాడు. అతను ఆ రోజు ధనవంతులుండే వీధికి వెళ్ళి ఆ పుల్లలను అమ్మగా పూర్వం కంటే ఆ రోజు అతనికి రెట్టింపు ధనం వచ్చింది. అతడు ఎంతో సంతోషపడి అరటిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలైన పూజా సామాగ్రిని తెచ్చుకొని ఇంటికి చేరాడు. తర్వాత అతను తన బంధుమిత్రులను ఆహ్వానించి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాడు. ప్రతిఫలంగా అతడు ధనాన్ని, పుత్రులను, పుత్రికలను పొంది జీవితమంతా సకల సుఖాలను అనుభవించి అంత్యంలో సత్యలోకాన్ని పొందాడు. అదేవిధంగా సత్యనారాయణ స్వామి వ్రతంలో 3వ కథ.
ఓ మునిశ్రేష్ఠులారా, ఇంకో కథను చెప్తాను వినండి. పూర్వము ఉల్కాముకుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఇంద్రియాలను జయించినవాడు, సత్యవంతుడు. అతడు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు ధనం ఇచ్చి వారిని సంతోషపెడుతూ ఉండేవాడు. అతడి భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణాలు కలిగినది. ఆ రోజు వ్రతం చేస్తుండగా సాధువు అనే వైశ్యుడు అనంతమైన ధనంతో ఒక పడవను నింపుకొని వ్యాపారం కోసం ఆ మార్గంలో వెళుతూ ఆ రాజు చేస్తున్న వ్రతాన్ని చూసి తన పడవను ఒడ్డుకు పంపించి రాజు దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు. ఓ రాజా, నీవు ఇప్పుడు ఆచరిస్తున్న వ్రతం గురించి నాకు వివరంగా చెప్పాలని కోరుకున్నాడు. దయతో నాకు చెప్పు అని రాజును అడిగాడు. అప్పుడు రాజు ఇలా చెప్పాడు. ఓ వైశ్యుడా, పుత్రులు పొందటానికి మేము సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నాం. ఈ వ్రతం చేయటం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి, పాపాలు తొలగుతాయి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని ఆ వైశ్యుడికి వ్రతం ఆచరించవలసిన విధి విధానాలను చెప్పాడు. అంతటా వైశ్యుడు అదంతా విని, రాజా, నాకు కూడా సంతానం లేదు కనుక నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా అని అడిగాడు. అందులకు ఆ రాజుగారు చెప్పారు, ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్పాడు. అంతటా అతను తన వ్యాపారాన్ని పూర్తి చేసుకొని తన భార్య అయిన లీలావతికి వ్రతాన్ని గురించి చెప్పి, నాకు సంతానం కలిగితే తప్పకుండా ఈ వ్రతం ఆచరిస్తాను అని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. తర్వాత భర్తతో సుఖించిన లీలావతి గర్భవతి అయి 10వ మాసంలో కుమార్తెను ప్రసవించింది. ఆ వైశ్య దంపతులు తన కుమార్తెకు కళావతి అని పేరు పెట్టారు. ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చారు. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుల్లా దినదినానికి వృద్ధి చెందుతూ వచ్చింది. అప్పుడు లీలావతి తన భర్తను చూసి, స్వామి, మనకు సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. మనకు సంతానం కలిగింది కాబట్టి ఈ వ్రతాన్ని చెయ్యాలని చెప్పింది. అందుకు అతను, అమ్మాయి వివాహ కాలంలో వ్రతం చేద్దాము అని వ్యాపారం కోసం పట్టణానికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి కళావతి యుక్త వయసుకు వచ్చింది. ఒక దూతను పిలిచి, నీవు వెళ్ళి అమ్మాయికి తగిన వరుడుని చూసి రమ్మని చెప్పాడు. వైశ్యుడు ఆ విధంగా చెప్పగానే ఆ దూత కాంచన నగరానికి వెళ్ళి ఒక యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని చూసి తీసుకువచ్చాడు. అన్ని విధాలుగా తన కుమార్తెకు తగినవాడని ఆ వైశ్య కుమారుని తన కుమార్తెకిచ్చి పెళ్లి జరిపించాడు. ఆ ఆనంద వైశ్యుడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గురించి మర్చిపోయాడు. అంతటా సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యుడిపై కోపం వచ్చింది. వ్యాపారంలో ఆరితేరిన ఆ వైశ్యుడు తన అల్లుడితో కలిసి వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరంలో ఉన్న రత్నసానుపురానికి చేరుకున్నాడు. రత్నసానుపురాన్ని చంద్రకేతు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. సాధువు తన వ్రతం చేయకపోవడం చూసిన శ్రీ సత్యనారాయణ స్వామి కోపంతో ఆ వైశ్యుడికి కఠినమైన దుఃఖం కలగాలని శపించాడు. ఆ రాత్రి కొందరు దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనాన్ని అపహరించి ఆ వర్తకులను చోటికి చేరుకున్నారు. రాజభటులు ఆ దొంగలను పట్టుకోవడానికి నలుమూలలా వెతుకుతూ తన దగ్గరికి వస్తున్నట్లు చూసిన దొంగలు ఆ ధనాన్ని ఆ వర్తకుల దగ్గర వదిలి వెళ్ళిపోయారు. రాజభటులు ధనాన్ని చూసి ఈ దొంగతనము ఆ వైశ్యులే చేశారని వారిని బంధించి తీసుకువెళ్లారు. భటులు రాజును చూసి, ప్రభు, ధనంతో పాటు దొంగలను పట్టి తీసుకుని వచ్చాము, విచారించండి, వారికి తగిన శిక్ష విధించండి అని పలికారు. రాజు ఎటువంటి విచారణ లేకుండానే వాళ్ళని తీసుకెళ్లి కారాగారంలో బంధించాడు. భటులు రాజుగారి ఆజ్ఞ ప్రకారము వైశ్యుని తీసుకువెళ్లి కారాగారంలో బంధించారు. ఆ వైశ్యులు ఎంత చెప్పినా సత్యదేవుడి మాయచేత వారు ఎవరూ పట్టించుకోలేదు. దీనితో పాటు చంద్రకేతు మహారాజు వర్తకుల పడవుల్లో ఉన్న ధనాన్ని తన ధనాగారానికి తరలించాడు. సత్యదేవుడి శాపం వలన సాధువు ఇంట్లో ధనధాన్యాలు అన్నీ దొంగలు దోచుకొని పోయారు. సాధువు భార్య వ్యాధిగ్రస్తురాలైంది. తినటానికి తిండి లేక ఇంటింటికి తిరిగి మరలా భిక్షం ఎత్తుకునే పరిస్థితి ఏర్పడింది. కళావతి కూడా ఆకలి బాధతో భిక్షం ఎత్తుకోవడం మొదలుపెట్టింది. అలా తిరుగుతూ ఒకరోజు బ్రాహ్మణుడి ఇంటికి చేరుకుంది కళావతి. అక్కడ బ్రాహ్మణుడి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుండగా చూసింది. కథ అంతా విని, కరుణించు స్వామి, కాపాడు, చేసిన తప్పుకు క్షమించమని మనస్ఫూర్తిగా వేడుకొని ప్రసాదాన్ని తీసుకొని పొద్దుపోయిన తర్వాత ఇంటికి చేరుకుంది. ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసి లీలావతి ప్రేమగా ఇలా అడిగింది. అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు? నీ మనసులో ఏముందో చెప్పుని అడిగింది. దానికి కళావతి, అమ్మా, నేను ఒక బ్రాహ్మణుని ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా చూస్తూ ఉండిపోయాను. అమ్మ, ఆ వ్రతం కోరిన కోరికలు తీరుస్తున్నట్టు కదా. అప్పుడు కళావతి చెప్పిన మాటలు విని వ్రతం చేయాలని సంకల్పించుకుంది. లీలావతి బంధుమిత్రులందరినీ పిలిచి, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుని అపరాధాన్ని మన్నించండి, మమ్మల్ని క్షమించి నా భర్త అల్లుడు సుఖంగా ఇంటికి చేరేలా దీవించండి అని స్వామిని కోరుకుంది. లీలావతి చేసిన వ్రతానికి సత్యదేవుడు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి, రాజా, నీవు బంధించిన వారు ఇద్దరూ దొంగలు కారు, వారు నిరపరాధులు, వారు వర్తకులు. రేపు ఉదయాన్నే వాళ్ళిద్దరినీ విడిపించి వారి ధనం వారికి ఇచ్చి కారాగారం నుండి పంపించండి అని సత్యదేవుడు కలలో కనిపించి చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాజు సభలోకి వచ్చి తనకు వచ్చిన స్వప్నాన్ని గురించి వివరించి ఆ వర్తకులను విడిపించాడు.
వారు ఆ వర్తకులను రాజు దగ్గరికి వచ్చి రాజుగారి ఎదుట ప్రవేశపెట్టారు. ఆ వర్తకులు ఇద్దరు రాజుగారికి నమస్కరించి గత సంగతులు తలుచుకుంటూ తమకి వచ్చిన కష్టాన్ని చింతిస్తూ భయభ్రాంతులు నిలబడిపోయారు. అప్పుడు రాజు వర్తకులను చూసి, వర్తక శ్రేష్ఠులారా, మీకు ఈ ఆపద దైవవశం వల్ల సంభవించింది, భయపడకండి అని ఓదార్చి వారిని కారాగారం నుంచి విముక్తి పొందించి వారికి నూతన వస్త్రాలు ఇచ్చి సత్కరించి వారిద్దరినీ పంపించాడు. రాజు వారిని అనేక విధాలుగా గౌరవించి తాను స్వాధీనం చేసుకున్న ధనానికి రెట్టింపు ధనం ఇచ్చి వాళ్ళని సకల మర్యాదలతో సత్కరించి ఇక మీరు సుఖంగా ఆనందంగా మీ ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పాడు. వర్తకులు ఆనందంతో రాజును అనేక విధాలుగా కొనియాడి సెలవు తీసుకొని వారు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. సత్యనారాయణ స్వామి వ్రత కథ అదేవిధంగా సత్యనారాయణ స్వామి వ్రతంలో భాగంగా ఇంకో కథ. సూత మహర్షి ఇంకా ఇలా చెప్పడం మొదలుపెట్టారు. ఆ వయసులో ఇద్దరు బ్రాహ్మణులకు దాన ధర్మాలు ఇచ్చి తీర్థయాత్రలు చేస్తూ స్వంత నగరానికి బయలుదేరారు. సముద్రంలో వారు ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేశారు. సత్యదేవుడు వారిని పరీక్షించాలనే కోరిక మళ్లీ కలిగింది. వెంటనే సన్యాసి రూపం ధరించి, నాయన్లారా, మీ పడవలో ఏముంది అని అడిగాడు. ధనవంతులైన ఆ వయస్సులు సన్యాసిని చూసి పరిహసిస్తూ, మా పడవలో ఏముందో నీకెందుకు, మా ధనాన్ని అపహరించాలనుకుంటున్నావా అని అతన్ని అంటారు. పడవలో ఆకులు అలములు తప్ప ఇంకేమీ లేవని వెళ్ళిపోమని చెప్తారు. అప్పుడు ఆ సన్యాసి నవ్వుతూ, అలాగే జరుగుగాక అని అంటాడు. అలా పలికిన వెంటనే ఆ సన్యాసి నదీ తీరంలో కొంత దూరంలో నిలబడి చోద్యం చూస్తూ ఉన్నాడు. సన్యాసి అటు వెళ్ళగానే సాధన వయసుడు కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి పడవలోకి చూస్తే ఆశ్చర్యపోయి నిశ్చేష్టులయ్యారు. దుఃఖంతో మూర్ఛపోయాడు. తెలివి వచ్చిన తర్వాత తమ ధనధాన్య రాసులన్నీ ఏమైపోయాయి అని ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు వయస్సుడి అల్లుడు మామను చూసి, మామయ్య, ఏడడం వలన లాభం కానీ ప్రయోజనం కానీ లేదు. సాధు గుణాత్ముడు అయిన సన్యాసిని పరిహసించినందువల్లే మనకి పరిస్థితి వచ్చింది. సన్యాసి కోపం వల్లనే సర్వస్వం కోల్పోయాము. కాబట్టి ఆయన్నే వేడుకుందాం, ఆయన శరణు కోరుదాము. ఆయన తప్పకుండా కరుణించి మన కోరిక నెరవేరుస్తాడు అని చెప్తాడు. అల్లుడి మాటలు విన్న సాధువు పరుగున ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి మనసారా నమస్కరించి, స్వామి క్షమించండి, పరిహాసం ఆడాను, దయచేసి మాపై దయచూపండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సన్యాసి, నా వ్రతం చేస్తానని చెప్పి మర్చిపోయావు, ఇది నీకు భావ్యమా? దుష్టబుద్ధితో ఉన్న నీకు కనువిప్పు కలిగించాలనే నేను శాపం ఇచ్చాను. నా శాపం వల్లనే నీకు ఈ దుస్థితి సంభవించింది. ఎప్పటికైనా తెలుసుకున్నావా అని అడిగాడు. అప్పుడు వయస్సుడు, స్వామి, లోకమంతా నీ మాయామోహంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంది. బ్రహ్మాది దేవతలే నీ మాయను కనుక్కోలేకపోయారు, నిన్ను తెలుసుకోలేకపోయారు. మానవ మాత్రుడైనా నేనెంతటి వాటిని, నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ ప్రాణిని, నీ అనుగ్రహానికి దూరమై తప్పిస్తున్న అభాగ్యుడిని. నిన్ను తెలుసుకోవడం నా తరమా స్వామి అని అపరాధాన్ని క్షమించండి అని ప్రాధేయపడ్డాడు. ఇక మీదట ఎప్పుడు మర్చిపోకుండా నీ పూజ చేసుకుంటాను. శరణు అన్నవారిని రక్షించే కరుణా సముద్రుడివి, నన్ను ఆగ్రహించకు, నా ధనాన్ని నాకు ఇప్పించు అని పరివిధాలుగా ప్రార్థించాడు. సాధువు ప్రార్థన మన్నించిన స్వామి అతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యాడు. తర్వాత సాధువు తన పడవ దగ్గరికి వచ్చి చూడగా అంతలోనే ఆ ఆకులని ధనరాశులుగా మారిపోయడం గమనించి సంతోషపడి ఆ సత్యదేవుడి దయవల్ని తన కోరిక నెరవేరిందనుకొని పరివారంతో సహా స్వామిని పూజించి స్వగృహాలకు ప్రయాణం సాగించారు. కొంతసేపటికి తన సంపదను సంరక్షిస్తున్న అల్లుడితో, అల్లుడా, మనము రత్నపురానికి చేరుకున్నాము అంటూ తమ రాకను తెలపడానికి ఒక దూతని ఇంటికి పంపించాడు. ఆ దూత నగరానికి వెళ్ళి లీలావళితో, అమ్మ నమస్కారం, అయ్యగారు అల్లుడు గారు వచ్చారు, బంధుమిత్రులతో కలిసి వస్తున్నారు, ఇప్పుడే పడవ వచ్చిందనే వార్తను చెప్పాడు. అప్పుడు లీలావతి దూత మాటలు విని సంబరపడి, అమ్మాయి కళావతి, సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించిరా అమ్మ, నావ దగ్గరికి వెళ్తున్నాను, నీ తండ్రి భర్తను చూడటానికి త్వరగా రా అని చెప్పింది. తల్లి మాటలు విన్న కళావతి హడావిడిగా వ్రతం ముగించి ప్రసాదాన్ని తినడం మర్చిపోయి పరుగున తన భర్తను చూడటానికి వెళ్ళింది. ప్రసాదాన్ని తిననందుకు సత్యదేవుడి కోపం వచ్చి ధనాన్ని సంరక్షిస్తున్న అల్లుడితో సహా పడవ మునిగిపోయేలా చేశాడు. అది చూసి ఒడ్డున ఉన్నవారు పెద్దగా అరవడం మొదలుపెట్టారు. లీలావతి, కళావతి అమితంగా దుఃఖించసాగారు. హఠాత్తుగా పడవ మునిగిపోవడం చూసిన తల్లి బాధపడుతూ భర్తతో ఇలా అంది, ఏమండి, అల్లుడు అంత హఠాత్తుగా పడవతో సహా ఎలా మునిగిపోయాడు? ఇదంతా దేవుడి మాయ కాక ఇంకేమిటి అని బాధపడసాగింది. కళావతి తన ఎదురుగానే తన భర్త మునిగిపోవడం చూసి పడి ఏడవడం మొదలుపెట్టింది. తన భర్త పాదుకులను చూసి వాటితో సహా సహగమనం చేయడానికి సిద్ధపడింది. సాధువు ఇదంతా చూసి దుఃఖిస్తూ ఆలోచించి ఇదంతా ఆ స్వామి మహిమే అయి ఉంటుంది అని గ్రహించి తన శక్తి కొలది స్వామిని పూజిస్తాను అని తలంచి అందరితో పాటు స్వామిని వేడుకోసాగాడు. అప్పుడు స్వామి సాధువును కరుణించి అదృశ్య రూపంలో ఉండి ఇలా అన్నాడు, నీ కుమార్తె భర్తను చూడాలనే తొందరలో నా ప్రసాదం తినడం మర్చిపోయింది. ఆమె మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని తిన్నట్లయితే అంతే శుభమే కలుగుతుంది అని చెప్పాడు. ఆకాశవాణి పలుకులు విన్న కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని స్వీకరించి
తన తప్పును మన్నించమని వేడుకొని తిరిగి సముద్రానికి వచ్చింది. ఆశ్చర్యంగా తన భర్త నావతో సహా నీటిపై తేలడం చూసి సంతోషపడింది. అందరూ ఆనందించారు. అప్పుడు కళావతి తండ్రితో, తండ్రి ఇక ఆలస్యం ఎందుకు, ఇంటికి వెళ్దాం రండి అని పలికింది. అప్పుడు సాధువు అక్కడే అందరితో కలిసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ వయసుడు తన జీవితకాలంలో అంతా ప్రతి పౌర్ణమి తిథిలో రవి సంక్రమణ సమయంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ సర్వ సుఖాలను పొంది చివరకు అమరలోకాన్ని చేరుకున్నాడు. ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతంలో భాగంగా ఇంకొక కథ. సూత మహర్షి ఇంకా ఇలానే చెప్తూ ఉన్నాడు. ఓ మునిశ్రేష్ఠులారా, మీకు ఇంకొక కథ చెప్తాను వినండి. పూర్వము తుంగధ్వజుడు అనే రాజు అత్యంత ధర్మపరాయణుడై ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకుంటూ ఉన్నాడు. అతను ఒకరోజు వేటకు అడవికి వెళ్ళి తిరిగి మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక మారేడు చెట్టు కింద కొంతమంది గొల్లలు తమ బంధుమిత్రులతో కలిసి వ్రతం చేసుకుంటూ ఉండగా చూసి స్వామికి నమస్కారమైనా చేయకుండా నిర్లక్ష్యం చేశాడు. వ్రతం పూర్తయిన తర్వాత గోపాలురు ప్రసాదాన్ని రాజుగారికి స్వీకరించమని ఇచ్చారు. గోపాలురు అందరూ ప్రసాదాన్ని తిన్నారు. ఈ రాజుకి అహంకారం అడ్డు వచ్చి, ఎవరు ఏది పెడితే అది తింటానా, ఏమిటనుకున్నారు నా గురించి, నేను రాజుని అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు స్వామివారికి రాజుపై కోపం వచ్చి ఆగ్రహించాడు. దాని ఫలితంగా రాజుగారికి 100 మంది కుమారులు చనిపోయారు. సర్వ సంపదలు సర్వనాశం అయిపోయాయి. క్రమంగా దారిద్ర్యాన్ని అనుభవించడం మొదలైంది. ఇదంతా చూసిన రాజు ఆలోచించి ఇలా అనుకున్నాడు. ఆహా, ఆ రోజు గొల్లలు ఇచ్చిన స్వామివారి ప్రసాదాన్ని నేను తినకపోవడమే దీనికి కారణమై ఉంటుంది. అందుకనే స్వామివారు నాపై ఆగ్రహం చెంది నాకు ఇటువంటి శాస్త్రి చేశాడు అని అనుకొని వెంటనే గొల్లలు ఉన్న చోటికి వెళ్ళి నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో సత్యదేవుణ్ణి ఏ విధంగా ఆచరించాలని అతన్ని కనుక్కొని అతను వ్రతాన్ని ఆచరించాడు. అప్పుడు స్వామి దయతలచి మళ్ళీ ధనధాన్యాలు మొదలైన సంపదలను 100 మంది పుత్రులను రాజ్యసుఖాలను ఇచ్చి అనుగ్రహించాడు. రాజు సర్వ సుఖాలను అనుభవిస్తూ క్రమం తప్పకుండా స్వామివారి వ్రతం చేస్తూ అంత్యకాలంలో స్వామివారిని చేరాడు. ఎంతో మహోన్నతమైన ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసినవారు, వ్రతాన్ని చూసినవారు, కథలను విన్నవారు శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఆయన కృపతో ధనధాన్య సంపదలను, పుత్ర పౌత్రాది సంతానం పొందుతారు. ఇహపరలోకాల్లో సర్వ సౌఖ్యాలను అనుభవిస్తూ మోక్షం పొందుతారు. ఈ వ్రతాన్ని భక్తితో చేసినట్లయితే దరిద్రులు ధనవంతులు అవుతారు, బంధ విముక్తి పొందుతారు, భయాలు తొలగిపోతాయి. అలాంటి భక్తులు నిశ్చయంగా సకలాభీష్ట స్థితిని పొంది అంత్యంలో సర్వలోకానికి చేరుకుంటారు. కాబట్టి ఓ మునులారా, మానవులను సర్వ దుఃఖాల నుండి విముక్తి చేసే మహిమగల శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానము, దాని ఫలితాలను ఆచరించి ముక్తిని పొందిన వారికి కథలను తెలిపాను. విశేషించి కలియుగంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మించినది మరొకటి లేదు. ఇది ప్రత్యక్ష ఫలప్రదమైనది. ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామిని కొందరు సత్యదేవుడని, సత్యనారాయణ అని, సర్వేశ్వరుడని పిలుచుకుంటారు. ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించిన వారికి, అదేవిధంగా కథలను విన్నవారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మనకి పురాణాల్లో చెప్పబడ్డాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.